దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుండి 10 మందిలను చనిపోయినటువంటి వారి దేవుడు లేపి వారిని బతికించినటువంటి విషయాలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. మొదటి రాజుల గ్రంథం 17:22 వచనం, ఒక విధవరాలి కుమారుడును దేవుడు బ్రతికించడం మనం చూస్తాం. రెండో రాజుల గ్రంథం 4:35 వచనంలో సునేమి పట్టణంలో ఉన్న ఒక స్త్రీ కుమారుని బ్రతికించడం దేవుడు మనం చూస్తాం. రెండో రాజుల గ్రంథం 13:21 వచనంలో ఒక వ్యక్తి శవము ఎలీషా యొక్క శైల్యం, అంటే ఆయన ఒక ఎముకలను తాకినప్పుడు తిరిగి బ్రతకడం మనం చూస్తాం. చనిపోయినటువంటి ఎలీషా తన శైల్యంను ఒక శవం ముట్టితే అది తిరిగి బ్రతకడం మనం చూస్తాం. మత్తయి సువార్త 9:25 వచనంలో అధికారి కుమార్తె అయిన ఒక చిన్నది దేవుడు వారిని బ్రతికించడం మనం చూస్తున్నాం. లూకా 7:14 వచనంలో చూస్తే నాయని పట్టణంలో తల్లికి ఒకానొక కుమారుడు దేవుడు అక్కడ బ్రతికించడం మనం చూస్తున్నాం. యోహాను సువార్త 11:44 వచనంలో లాజరు బ్రతకడం చూస్తున్నాం. దేవుడు లాజరును బ్రతికించడం మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 28:6 వచనంలో చూస్తే యేసు లేవడం, దేవుడు అద్భుతం చేయడం అక్కడ మనం చూస్తాం. తిరిగి లేవడం, తన మాట ప్రకారం తిరిగి లేవడం మనం చూస్తాం. మత్తయి సువార్త 27:53 వచనంలో చూస్తే యేసు లేచిన తర్వాత అనేక మంది లేచినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. తిరిగి బ్రతకడం మనం చూస్తున్నాం. అపొస్తలుల కార్యం 9:40 వచనంలో చూస్తే తబిత అనే భక్తురాలు తిరిగి బ్రతకడం, దేవుడు అతన్ని బ్రతికించడం మనం చూస్తున్నాం. అపొస్తలుల కార్యం 29 వచనంలో ఐతుకు అనే ఒక యవనస్తుడు బ్రతకడం, దేవుడు బ్రతికించడం మనం చూస్తున్నాం. పౌలు ప్రసంగిస్తుండగా నిద్రి తన కింద పడిపోయినప్పుడు పౌలు ప్రార్థించగా దేవుడు అతన్ని తిరిగి బ్రతికించడం మనం చూస్తున్నాం. అవునండి, ఇలా 10 మంది దేవుడు అద్భుతాలు చేసరికి వీటికే మనం ఇంత అనుకుంటే, మరి యొక్క పాత నిబంధన గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథంలో అనేక సూచక్రియలు చేశారు కదా, మరి వాటి సంగతి ఏంటండి? ఒకసారి మనం ఆలోచన చేయాలి. పాత నిబంధన గ్రంథంలో అనేక సూచక క్రియలు చేశాడు కదండి కదా. అక్కడ ఏమేమి చేశాడు దేవుడు? కాలిపోయిన పొద, కానీ అగ్ని మండుచున్నది కానీ పొద కాలిపోలేదు. కర్రను సర్పంగా మార్చడం, నీళ్ళను రక్తంగా మార్చడం, కప్పలు, పేలు, ఈగలు కదా, పశువుల మీద కదా, ఇలాంటి అనేక సూచక్రియలు చేశాడు కదా దేవుడు కదండి. బండ నుండి నీరు ప్రవహించడం, బండ నుండి నీళ్ళు వస్తుందండి. ఇలాంటి మనం చాలా చూస్తాం కదండి. పాత నిబంధన గ్రంథంలో 48 సూచక్రియలు. కొత్త నిబంధన గ్రంథంలో కదా ఒక గుడ్డివాడు చూపు పొందడం, స్వస్థత కలగడం కదా, మగవాని చూపు రావడం, నతివాడు మాట్లాడడం, దయ్యములు పట్టినవాడు విడుదల పొందుకోవడం, ద్రాక్షరసం నీళ్ళను ద్రాక్షరసంగా మాసం, ఇవన్నీ అద్భుతాలు కావండి? పాత నిబంధన గ్రంథంలో 48, కొత్త నిబంధన గ్రంథంలో 48 సూచక క్రియలు చేశాడు కదండి. ఇవన్నీ అద్భుతాలు చనిపోయిన వారి కంటే గొప్పవి కావా? నేను అడుగుతున్నానండి పిల్లారా. పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం కలిపితే 96 సూచక క్రియలు దేవుడు మన మధ్యలో చేశాడు కదండి. ఈ బ్రతకడం పెద్ద లెక్కనా అండి? బైబిల్ చదివితే ప్రతిదీ దేవుడు మనతో మాట్లాడతాడండి. వీటికంటే హెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో మనం చూస్తే ఒక దర్శన రూపకంగా ఎండిపోయిన లోయలో, ఒక ఎముకలతో నిండినటువంటి ఒక లోయలో హెజ్కేలు భక్తుడు దేవుడు పంపినప్పుడు అక్కడ నువ్వు మాట్లాడు అన్నాడు. ఆయన మాట్లాడుచుండగా జీవాత్మ వచ్చి ఎండిపోయినటువంటి ఎముకలు అనేక సైన్యముగా నిలబడడం మనం చూస్తున్నాం కదండి. ఇవన్నిటి వాటికంటే గొప్పవి కాదా? 48 సూచక్రియలు పాత నిబంధన గ్రంథంలో, 48 కొత్త నిబంధన గ్రంథంలో సూచక క్రియలు. వాటికంటే ఇవి మినహాయింపు, ఇది అలాగూ. మళ్ళా దర్శనాలు, అనేక కళల ద్వారా చూపించినట్టు అనేక సూచక్రియలు మన అలాగుంటాయి. మళ్ళీ ఇవి ఇందులో లిఖితం ఇంకా నేను చేయలేదు. ఎండిపోయిన ఎముకలలో బ్రతికి ఉండడం, ఒక సైన్యంగా నిలబడడం మనం చూస్తున్నాం. వీటికంటే ఇది కూడా గొప్పవి కదండి. దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు, ఎన్ని సూచక క్రియలు చేస్తున్నాడో మన మధ్యలో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని నేను మనవి చేసుకుంటున్నానండి. ఎందుకంటే దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడు. అంతేందుకండి, ఎఫెసు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించాను కదా అని లేఖనం మనకు తెలియజేస్తుంది కదండి. అపరాధముల చేతను, చెడు చేతను, దోషముల చేతను మనం అందరం చనిపోయినప్పుడు మనము క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు కదా. ఇది కూడా ఒక గొప్ప సూచక క్రియ కదండి. అలాగే ఎందుకు మనం పాపము చేత అపరాధి ఎలా ఉన్నామని అడిగితే, కీర్తనల గ్రంథం 51:5 వచనం, నేను పాపములోనే పుట్టినవాడు, నా తల్లి నా కదా పాపములోనే గర్భం ధరించిందండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని బైబిల్ బోధిస్తూ ఉంది. మన పాపములో, చెడులో ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఇది కూడా గొప్ప అద్భుతమే కదండి. అద్భుతమే కదండి. ఇన్ని చేస్తున్నా కూడా దేవుడు మన మధ్యలో మన విశ్వాస నమ్మకం ఎక్కడ పెడుతున్నామండి? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఇదినా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ కాక, సూచక్రియలు కాక, అద్భుతాలు కాక, మరొకటి ఇప్పుడు ఒక నటన రూపకంగా జరుగుతుంది ఈ సమాజంలో. ఎలా అంటే సున్నము కొట్టినటువంటి సమాధులు పోలే. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలులారా, మీరు సున్నము కొట్టినటువంటి సమాధులు పోలి ఉన్నారు. సమాధులు, సున్నము కొట్టినటువంటి సమాధులు. ఆల్రెడీ సమాధి చచ్చిపోయి పాతపడ్డాడు, దానికి ఒక కొత్తగా సున్నం కొడతా ఉన్నారు. ఇంకా కొత్తగా కనపడాలి. ఇప్పుడే చచ్చిపోయినట్టు, చనిపోయింది ఎప్పుడో, ఇప్పుడే చనిపోయినట్టు. హెజ్కేలు కింద 14వ అధ్యాయంలో కూడా మీ హృదయంలోనే విగ్రహం నిలుపుకొని ఉన్నారు, దోషములు పెట్టుకుని ఉన్నారు. బయట ఏదో విగ్రహం కాదు, బయట ఏదో పాపం నేను చేయనట్టు, ఏదో చెడు చేయనట్టు నటిస్తున్నామో, కానీ హృదయంలో మాత్రం అదే సాతాను క్రియలు జరుగుతూ ఉంది. మరి అది కూడా చచ్చిపోయినట్టే కదండి. నటిస్తున్నాం. పరిచయాలు శాస్త్రులే అని అనుకుంటున్నాం. మనం కూడా వాళ్ళతో పాటు ఉన్నాం. ప్రసంగం దీనికి ధీటైన సమాధానం చెప్తా ఉన్నాడు.
9:4 చచ్చిన సింహం కంటే బ్రతికున్న కుక్క మేలు కదరా అని చెప్తా ఉన్నాడు. ప్రసంగి గ్రంథం చదువుకోండి, అక్కడ నేను సొంతంగా చెప్తలేను. 9వ అధ్యాయం 4వ వచనంలో చచ్చిన సింహం కంటే బ్రతికున్న కుక్క మేలు కదా. యూదా గోత్రం సింహం పిల్లలైన మనము ఆ క్వాలిటీ పోయింది. ఆ సింహం పిల్లలకు ఉండేటువంటి ఆ యొక్క పౌరుషము చచ్చిపోయింది. అందుకు చచ్చిన సింహం కంటే బ్రతుకున్న కుక్క మేలు కదా అని అక్కడ లేఖనం మనతో మాట్లాడు. విశ్వాసం, నమ్మకం, దేవుని యందు నడిచేటువంటి తత్వము, క్యారెక్టర్ ఇవన్నీ కోల్పోతున్నాం. అందుకనే మనం చచ్చిన సున్నం కొట్టిన సమాధుల పోలై ఉన్నాం. యాకోబు గ్రంథం 2:26 వచనంలో క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేదు, విశ్వాసం ఉంది కానీ అది మృతమే. కానీ బ్రతికున్నాం, అందరితో కలుస్తున్నాం, తిరుగుతున్నాం, ఫంక్షన్లు పోతున్నాం, పెళ్లిళ్ళు పోతున్నాం, చర్చిలకు పోతున్నాం, ఉపాసలు ఉంటున్నాం, సువార్తలు పోతున్నాం, అనేక తిరుగుతున్నాం, చర్చిలు కడుతున్నాం, చర్చిలో పెద్దవారుగా ఉన్నాం, నంబర్షిప్లు ఉన్నాయి, మంచి అధ్యక్ష పదవులు ఉన్నాయి, అనేకమైన విధానాలు ఉన్నాయి, మంచి మంచి అధికారిగా ఉన్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, మంచి మంచి పోస్టులు సంపాదించుకుంటున్నాం, మంచి మంచి సంపాదన ఉంది, మంచి మంచి అన్ని రకాలుగా మనం సంపాదించుకుంటున్నాం, ఆస్తులు అంతస్తులు అన్ని సమకూర్చుకుంటున్నాం. కానీ తీరా చూస్తే సున్నము కొట్టిన సమాధుల పోలి ఉన్నాం. ఒక్కసారి గమనించండి, మనవి చేస్తున్నాను. దేవుడు గొప్పవాడు, నటన జీవితం వద్దు. పౌలు అన్నాడు, నేను బ్రతుకుతే క్రీస్తు పరిచర్య, చచ్చిపోతే నాకు లాభమే. నేను క్రీస్తు కోసం నేను చచ్చిపోతే నాకు లాభమే. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అంటున్నాడు. కానీ నటిస్తలేడండి. సున్నము కొట్టినటువంటి సమాధుల పోలిగా మనం ఉండకూడదు. అందుకనే అక్కడ బ్రతకడం, సూచక్రియలు, అద్భుత కార్యాలు చూస్తున్నాం. కానీ ఇది ఎవరికి అర్థం కానిటువంటి జీవితంలో ఉన్నామంటే అది చాలా డేంజరు. అందుకనే ప్రకటన గ్రంథం 1:18 చూసి, ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగ యుగములో నేను జీవించువాడనై ఉన్నాను. ఆయనతో పాటు నువ్వు ఉండాలంటే ఖచ్చితంగా పాపములో నువ్వు చచ్చిపోయి విశ్వాసంగా జీవించు. గలితీ రాసిన పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనంలో, ఇదిగో ఈ స్వతంత్రం మీకు అనుగ్రహించి దేవుడు మనం స్వతంత్రంగా చేస్తున్నాడు. మరలా దాశపు కాడి క్రింద చిక్కుకొనకుడి, పాపం వైపు వెళ్ళకండి, పాపానికి వ్యతిరేకంగా ఉండండి, చెడుకు వ్యతిరేకంగా ఉండండి, విశ్వాస డాలు పట్టుకోండి, నమ్మకంగా ఉండండి, బ్రతకండి. మనుషుల కొరకు మన సేవ కాదు, దేవుని కొరకు మన సేవ చేద్దాం. మనుషులను సంపాదించుకోవడం కాదు, ఆత్మలను సంపాదించుకుందాం. మనుషులేంటి ఆత్మలేంటి కానీ కంగారు పడకండి. ఆత్మరూపకంగా వెళ్తున్నప్పుడు, ఆత్మరూపకంగా మనం జీవిస్తున్నప్పుడు ఆత్మలు మనకు కనబడతాయి, వాళ్ళ రక్షణలోనికి వస్తారు. మనము పై రూపాలను చూడకూడదు, దేవుని యొక్క వాక్యాలను చూసుకుంటూ మనం ముందుకెళ్ళాలి, దేవుల్లో మనం ముందుకెళ్ళాలి. పిల్లారా, దయచేసి నేను బాధతో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి అర్థం చేసుకోండి. బైబిల్ చదవండి. బైబిల్ మనకు అన్ని సమాధానం, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. చదువు వచ్చినటువంటి వారు బైబిల్ చదవండి. ప్రతి మీకు సమయంలో దొరికినప్పుడల్లా బైబిల్ చదవండి. దేవుడే మీతో మాట్లాడతాడు. చదువు అన్నటువంటి వారు ఏం చేయాలంటే ప్రార్థించండి, స్తుతించంగా దేవుడు ఆత్మరూపంగా మీకు తెలియపరుస్తాడు కదా. విద్య లేనటువంటి పామరులను కూడా దేవుడు వాడుకున్నాడండి. పేతుర్లు, అనేక మందులను, విద్య లేనటువంటి వారిని దేవుడు వాడుకున్నాడండి. గ్రంథాలు రాపించాడండి. గొప్ప అద్భుతం అండి. దేవుని తక్కువ అంచనా వేయకండి. ఆయనను శాసనాలను రాపిస్తాడు, శాసనం తిరిగి రాపిస్తాడు. ఒక్కసారి నా మనవి ఆలకించాలని నేను వేదన పడుతున్నాను. పిల్లారా, దేవుడు గొప్పవాడు. చచ్చిపోయిన వాడు బ్రతకడం పెద్ద గొప్ప కాదు, సూచక క్రియలు పెద్ద గొప్ప కాదు. కానీ నీవు దేవుని మీద పెట్టుకున్న నమ్మకం, విశ్వాసం తొలగిపోకూడదని నేను ఈ దినాన ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. 100 మంది నీకు తిరిగి వెనకెళ్ళిపోయినా నీకు అవసరం లేదు. నీ విశ్వాసం, నీ నమ్మకం 10 మంది కోసం పెడుతున్నావా? విశ్వాస నమ్మకం కోట్ల మంది కొరకు నువ్వు పెడుతున్నావా? నీ కొరకు, నీ ఆత్మరక్షణ కొరకు, మన రక్షణ కొరకు, తండ్రితో మనం కలిసి నివసించడానికి, ఆయనతో పాటు ఉండడానికి మన కోసమే కదా మనం పెడుతున్నటువంటి విశ్వాస నమ్మకం. అది మన బాగు కొరకే, ఇతరులు కాదు. ఇతరులు వాడు పెట్టుకుంటాడా లేదా అని ఆయనకు ఇష్టం. మొదట అయితే నువ్వు నీ ఇంటిని మనం చక్క పెట్టుకోరు. మనం మొదటగా కరెక్ట్గా ఉండి ఇతరులను కరెక్ట్గా చేయాలి. నువ్వు మొదటగా విశ్వాసం నమ్మకంగా ఉండు, దేవుడు తర్వాత కార్యాలు చేస్తాడు, మహిమ కార్యాలు చేస్తాడు. 10 మంది కోసం, లక్షలాది కోట్ల మంది కోసం కాదు నీ విశ్వాసం. నా విశ్వాసం, నమ్మకం దేవుని కోసం నువ్వు ఉండు, దేవుని కోసం నువ్వు నిలబడు. గొప్ప కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో చేస్తాడు. పిల్లారా, ఒక్కసారి గమనించండి. అద్భుతాలు చేస్తే దేవుడు గొప్పవాడు కాదండి. ఆయన మాట మన హృదయాన్ని మార్చేస్తే చాలండి, అదే గొప్పది. హృదయం మారడం గొప్పది. ఒక మనిషి చచ్చిపోయిన వాడు తిరిగి లేవటం కంటే, అనేక అద్భుతాలు చేయటం కంటే, అనేక ఆశీర్వాదాల కంటే, అనేకాల కంటే నా దృష్టికి ఒక హృదయం మారడం గొప్ప అద్భుతం, గొప్ప సూచక క్రియ అని నేను నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. గనుక హృదయం దేవుని చేతిలో పెట్టండి, మన చేతిలో వద్దు. సామెతలు 3:6 వచనంలో దేవుని అధికారిగా ఒప్పుకోండి, మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంకి ఒప్పుకోండి. దేవుడే మన జీవితాన్ని నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అండి.